రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని కృప. అప్పుడే ఒక నెల గడిచిపోయింది, కొత్త సంవత్సరం వచ్చి. ఇది ఫిబ్రవరి నెల మొదటి ఆదివారం 2వ తారీఖు. చాలా మంచిది. మరి దేవుడు నా మనసులో ఉంచిన ఒక మాట మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. సామెతల గ్రంథము మొదటి అధ్యాయము 13వ వచనం. సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 13వ వచనం. పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును, మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకుందాము. చాలు. ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను మహారాజు మాట్లాడుతున్నాడు. ఇతడు భూలోకములోని జ్ఞానవంతుడు. దేవుడే ఆ మాట చెప్పాడు, నేను జ్ఞానం ఇస్తున్నాను. ఎందుకంటే దేవుడికి మందిరం కట్టి ఆ రాత్రి ఆ దైవ మందిరంలో పడుకొని దైవ దర్శనాన్ని కలిగిన వాడై, నీకేం కావాలో కోరుకో అంటే, చిన్న వయసులోనే నన్ను రాజుని చేస్తావు, నాకైతే జ్ఞానం లేదు, రాజుగా నేను ఎలా పరిపాలన చేయాలో తెలియదు, శత్రువులు గెలిస్తే ఏం ఉపయోగం, ఇంటికి గెలిచి రచ్చగలమన్నారు, కాబట్టి నా దేశంలో ఉన్న ప్రజలందరికీ నేను మంచి పరిపాలన చేయడానికి, ఏదైనా సమస్యలు వస్తే పరిష్కరించడానికి నాకు జ్ఞానం కావాలనుకున్నాడు. సరే, జ్ఞానం తీర్చాడు దేవుడు. అధిక జ్ఞానాన్ని ఉపయోగించి ఒక్కరిని మారుస్తే ఏం ఉపయోగం, అదే నేను పెళ్ళిళ్ళు చేసుకుంటే బాగుంటుందని చెప్పి 700 మంది రాణిని పెళ్లి చేసుకున్నాడంట. చెప్పండి ఎంతమందిని? ఆ 700 వెనకాల 300 మంది ఉపపత్నులు వచ్చారు. మొత్తం ఎంతమంది అయ్యారు? 1000 మంది భార్యలు అయ్యారు. ఈ 1000 మంది భార్యలతో ఆ భార్యల యొక్క ప్రేమ, ఆ భార్యల యొక్క అనురాగాన్ని బట్టి ఈయన తిప్పడమేమో కానీ ఈయన తిప్పేశారు దెబ్బకి. ఎంత జ్ఞానవంతుడైనా సరే తప్పదు కదా. దేవుడు ఎన్నోసార్లు ఖండించినా వినలేకపోయాడు. దేవుడు అతని రాజ్యాన్ని 2 భాగాలు చేశాడు. బుద్ధి తెచ్చుకొని వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు 3 పుస్తకాలు రాశాడు. ఆ 3 పుస్తకాలని బైబిల్లో చాలా జాగ్రత్తగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు, పెట్టాడు కూడా. 1 ప్రసంగి, 2 సామెతలు, 3 పరమగీతాలు. ప్రసంగిలో మనిషి వేస్ట్, దాని కొరకు ప్రయాసపడద్దు అంటూ కొన్ని విషయాలు చెప్పాడు. మనిషి దేని వెనకాల వెళ్ళకూడదు, దేని కొరకు ప్రయాసపడకూడదు, దేనికోసం కష్టపడకూడదు చెప్పుకుంటూ వచ్చాడు. సామెతల గ్రంథంలో మనిషి దేనికోసం కష్టపడాలి. ఒక భక్తులు ఇలా అన్నారు, రోజుకంట నెలకంట 30 లేదా 31 రోజులు ఉంటాయి కాబట్టి సామెతలు అంట 31 అధ్యాయాలు ఉన్నాయి. రోజుకో అధ్యాయం చదివితేనంట పిల్లలకి తెలివి వస్తుందంట. కుదిరితే మీ పిల్లల చేత ఈరోజు 2వ తారీఖు అయితే సామెతలు 2వ అధ్యాయం చదివించండి. అలా రోజు చదివించండి, జ్ఞానాన్ని సంపాదించుకుంటారని భక్తులు చెప్పేవారు. సరే, ఈరోజు మనం సామెతల గ్రంథంలో ఒక మాట చదివాం. ఏమని? పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును, మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందుము అంటున్నాడు. మన ఇండ్లంట మంచి సొత్తుతో నింపుకోవాలంట. సొత్తు అంటే ఏంటి? ధనం, ఆస్తి. మన ఇళ్లను మంచి ధననిధితో, మంచి ఆస్తితో నింపుకోవాలి. కానీ మనం దేన్ని నింపుకుంటున్నామంటే దోపుడు సొమ్ముతో నింపుకుంటున్నాం. ఏంటి ఆ దోపుడు సొమ్ము? ఇల్లు కట్టగానే ముందేమంటాం, అరే అర్జెంటుగా ఇన్వర్టర్ ఉండాలి, ఫ్రిడ్జ్ ఉండాలి, టీవీ ఉండాలి, వాషింగ్ మిషన్ ఉండాలి. ఏమండి, ఇవి ఉంటేనే ఇల్లు. ఈరోజు చాలా మంది ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. ఇల్లు కట్టడం ఒక ఎత్తు అయితే ఇంట్లో సామాను తీసుకురావడం మరొక ఎత్తు. ఉన్నాయా మీకు? ఎన్ని సామాన్లు ఉన్నాయా? అసలు ఇల్లు దేనితో నింపాలి? దోపుడు సొమ్ముతోనా? దోపుడు సొమ్ము అని అంటే వేరే అపార్థం చేసుకోవద్దు. లోకంలో దొరికేవి ఏంటివి? టీవీలు, ఫ్రిడ్జ్లు, ఏమండి
ఇంకేంటి వాషింగ్ మెషిన్లు, ఇంకేమి నింపుతున్నావు? అడ్డమైన చెత్త అంతా తీసుకొచ్చి ఇంట్లో నింపుతున్నాం. అవి లోకానికి అడ్డంగా అనిపించదు, కానీ మనకంటాం అయ్యారు ఫ్రిడ్జ్ లేకపోతే రేపు వేసాకాలం, వాషింగ్ మిషన్ లేకపోతే బట్టలు ఉతకలేం, ఇలా చెప్తారు మీరు, నాకు తెలుసు. బైబిల్ ఏం చెప్తుంది అని అంటే, పలు విధములైన మంచి సొత్తుతో మీ ఇల్లు నింపుకోవాలి, కానీ ఇలాంటి దోపుడు సొమ్ములతో కాదు, ఇలాంటి పనికి మాలిన వాటితో కాదు మనము మన ఇల్లును నింపుకోవాల్సి. మనం కొనేటప్పుడే ఆ సొత్తు ఏ రకంగా ఉపయోగపడుతుంది. కొంతమంది ఇల్లు ఉంటాయండి, వీళ్ళేమో ఇంటి బయట ఉంటారు, ఇంట్లో ఏమో ఇరిగిపోయిన మంచాలు, పగిలిపోయిన కుర్చీలు ఉంటాయి. కారణం ఏంటి? వస్తువులతో నింపుకుంటున్నారు కొంతమంది. పనికిరాని వస్తువులతో నింపుకొని, పనికి మాలిన వాటితో ఇంటిని నింపుకొని ఖాళీ లేదో ఖాళీ లేదో ఖాళీ లేదో అంటాం. ఇంకొంతమంది మూటలతో నింపుకుంటారు, అన్ని పనికిరాని అన్ని మూట కట్టి ఏమండి మంచం కింద పెట్టుకోవడం, లేదంటే ఇంటి దగ్గర పెట్టుకొని ఏమంటే పనికిరావు తీసి బయటపడేయండి. మనసు ఒప్పదు. వీటితో ఇల్లు నింపుకోవడం కాదు కనుగొనడము అంటే. జ్ఞాని అయిన సొలొమోను అన్నాడు చూడండి, మన ఇల్లును మంచి సొత్తుతో, పలు విధములైన మంచి సొత్తుతో నింపుకోవాలి. ఏది మంచిది? ఇంతకీ ఇల్లు నింపుకోవాలంటే ఏది మంచిది? ఒక ఆయన ఉన్నాడంట, మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనము. ఈయనకి ఒక పొలం చూశాడంట. ఈ పొలాన్ని కొనడానికి తన దగ్గర ఉన్న సొమ్మంతా పెట్టాడు. బైబిల్ అంటుంది ఆ పొలమే పరలోకం. ఒక ఆయన మంచి ముత్యాలు కొన్నాడంటే తనకున్న ఆస్తిని అంతా అమ్మి. దేన్ని తెచ్చుకోవాలో, దేన్ని తెచ్చుకోకూడదో, దేన్ని నింపుకోవాలో, దేన్ని నింపకూడదో అని ఎరిగొండాలి. ఒక ఆవిడ యేసుక్రీస్తు ప్రభువారు ఫలానా ఇంటికి వచ్చాడు అని తెలియగానే ఆమె యాక్చువల్గా ఆమె వృత్తే వ్యభిచారం. ఆ వ్యభిచారం చేస్తున్న వృత్తిలో ఉన్న ఆమె తన డబ్బంతా తీసుకెళ్ళంట ఓ అత్తరు బుడ్డు కొనుక్కొని ఆ అత్తరు బుడ్డుని దాచుకున్నట్ట యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడైతే కూర్చున్నారో ఆ స్థలం దగ్గరికి వెళ్ళి, ఎదరి నుంచి వెళ్తే రానివ్వరేమోనని చెప్పంటే వెనక నుంచి వెళ్ళి ఆయన పాదాల మీద పడి కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగి, తెలుసుగా చెప్పండి, తల కుర్రలతో ఆయన పాదాలను తుడిచి, ఆ అత్తరు తీయడానికి కూడా తనకి సమయం చాలదేమో, ఎవరైనా రెక్కపెట్టి లాగేస్తారేమో అనే ఉద్దేశంతో ఆ అత్తరును పగలగొట్టి ఆ అత్తరుతో ఆయన పాదాలను శుద్ధి చేసిందంట. బైబిల్ అంటుంది ఆ అత్తరు వాసన అంట ఇల్లంతా నిండిందంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మనం దేనితో నింపుకుంటున్నాం? లూకా సువార్తలో లేదా మత్తయి సువార్త 16:26లో మనం చూస్తే, ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నాడు. దేన్ని నింపుకోవాలి? ఈరోజు ఒక 4 మాటలు మీ ముందు పెడతా. ఒకవేళ మీ ఇల్లు ఏమైనా ఖాళీగా ఉంటే, బైబిల్ ఈరోజు చెబుతుంది ఈ ఫిబ్రవరి నెలలో పలు విధములైన మంచి సొత్తుతో నీ ఇంటిని నింపుకో అంటుంది. పలు విధములైన మంచి సొత్తులు ఏంటి? దేనితో మన గృహాన్ని నింపుకోవాలి? మొట్టమొదటి మనం చూసిన వారమైతే హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనం. హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనం. ఎఫ్రాయిము మొత్తబడిను, వారి వేరు ఎండిపోయిను, వారు ఫలమియ్యరు, వారి పిల్లలు కనినను, వారి గర్భనిధిలో నుండి వచ్చు సొత్తును నేను నాశనము చేసేదును. చాలండి, ఈ పై మ్యాటర్ అంతా మనం పక్కన పెట్టేస్తే, దేవుడు మనకిచ్చిన పలు విధములైన సొత్తులో ఒక సొత్తు ఏంటి అంటే మన కడుపుని పుట్టిన బిడ్డలే మన సొత్తు అంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు మన ఇంటిని దేనితో నింపాలంటే మన పిల్లలతో నింపాలంట.
ఇంటిలో ఎంతమంది ఉన్నా ఆ ఇంటికి విలువ ఉండదు. కానీ మన పిల్లలు మన ఇంట్లో ఉంటే, మన పిల్లలు మన ఇంటిలో ఆడుతూ పాడుతూ తిరిగితే ఆనందం ఎలా ఉంటుందో చెప్పండి. ఉంటుంది, బాగుంటుందా, బాగుందా? వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది తెలుసు. పిల్లలకి కానీ ఈరోజు ఏమండి ఇతర దేశాలు కానీ పక్క ఊర్లు కానీ పెళ్ళిళ్ళు చేస్తే వెళ్ళిపోతే ఏమండి ఎప్పుడో క్రిస్మస్కో, న్యూ ఇయర్కో లేదా సంక్రాంతికో, అంతేగా ఇంటికి వాటికి అన్నింటికి కలిపి వచ్చేస్తారు. లేదు సెలవులకో మన ఇంటికి వస్తామంటే ఆ తల్లి పడే ఆనందం, ఆ తండ్రి పడే ముచ్చట ఎలా ఉంటుందో చెప్పండి. కాసేపేనా. నేను అంటాను, ఈరోజు ఎందుకు ఈ మాట చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది జ్ఞాని అయిన సొలొమోను కంటే, నేను ఒక దైవజనుడు చెప్తే విన్నాను. అది ఈరోజు తప్పేం కాదు, ప్రస్తుతం జరుగుతున్న అనుభవాలే. ఒక ఆవిడి ఇక్కడికి వచ్చింది. ఎక్కడికి అని అంటే మందిరానికి. మొన్నే ఆవిడకి డెలివరీ అయ్యి ఒక 3-4 నెలలు అవుతుంది. 3-4 నెలలు. ఏదమ్మా మీ పాప ఏదయ్యా అంటే మా అమ్మాళ్ళ ఇంటికాడ ఉందండి అంది. ఎక్కడ ఉందంట? ఎన్ని నెలల పాప లేదా ఎన్ని నెలల బాబు? 3-4 నెలలు. అడిగాను. అక్కడ అడిగేటప్పటికి చెప్తున్న మాట ఏంటయ్యా అంటే, అదేంటమ్మా మీ పాప 4-5-6 నెలల పాపే కదా అంటే, ఉద్యోగానికి వెళ్ళాలి కదా అన్నయ్య. ఎక్కడికి వెళ్ళాలంటే ఈరోజు నిజమే, మరి సంపాదన పిల్లలకి మనం భవిష్యత్తుని ఇవ్వాలి అంటే భర్తతో పాటు ఈరోజు భార్య కూడా కష్టపడాల్సిన పరిస్థితులకు వచ్చేస్తాం. కానీ దేవుని పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తే మన పిల్లలు ఎక్కడ ఉండాలి? మన ఇంట్లోనే ఉండాలి. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన సొత్తు మన పిల్లలు. చూడండి దేవుని వాక్యము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. ఇదిగో ఈ మూడవసారి మీ వద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను. మీ సొత్తును కాదు, మిమ్మునే కోరుచున్నాను. చూడండి, పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, పిల్లలు తల్లిదండ్రులకు కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కోర్చుదంటది కదా. ఈరోజు అంటే మనం కాదంట ఆస్తి ఇవ్వాల్సింది, పిల్లలే తల్లిదండ్రులకి ఏం ఇవ్వాలంట. ఈ చట్టం మీద పెడితే బాగుంది కదా. గమనించండి, ఎందుకు బాగా చెప్తున్నామంటే, మనకి లూకాసు సువార్త 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు ఉంటాయి. మనకి అందులో ఒక ఉపమానం బాగా తెలుసు, తప్పిపోయిన కుమారుడు. బాగా చెప్పారు. ఏంటి కథ అంటే, అన్నయ్య ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు కొంచెం చదువుకున్నాడు, లోకం అంటే ఏంటో తెలుసు, లోకస్తులతో బాగా అలవాటు పడ్డాడు. తండ్రి దగ్గరికి వచ్చిన ఆస్తి ఇస్తావా ఇవ్వా అని అడిగి తండ్రి వద్దని బతిమలాడినా సరే ఆస్తి తీసుకుని దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. తాగాడు, తిన్నాడు, తిరిగాడు, డబ్బు అయిపోయింది. అప్పుడు దాకా ఏకలుగా ఉన్న స్నేహితులు కూడా ఎవరికి వాళ్ళు ఎగిరిపోయారు. డబ్బు లేదు, తింటానికి తిండి లేదు, పందుల యొక్క మేపడానికి తను పని కుదుర్చుకున్నాడు. అయినా సరే తిండి సరిగ్గా చాలట్లేదు. వాళ్ళు పెట్టింది చాలతలా, ఇచ్చింది చాలతలా. ఆలోచన వచ్చింది, నా తండ్రి దగ్గర ఎంతో మంది పనులు కడుపు నిండా తింటున్నారు, నాకెందుకు ఈ దుస్థితి అని చెప్పి, తండ్రి నీ కొడుకుగా కాకపోయినా నీ పనివాళ్ళు ఒకటిగా కడుపు నిండితే చాలు అని చెప్పి అడుగుదాం అనుకుంటే, తండ్రి దూరమున ఉండగానే తన కొడుకును చూసి పరిగెత్తుకుని వచ్చి ముద్దు పెట్టుకొని తన కుమారుడు తన ఇంటికి తీసుకువెళ్ళి పశువులు వధించి, చెప్పులు వేయించి, స్నానం చేయించి, ఉంగరం పెట్టించి, ఈలోపు పెద్ద కుమారుడు వచ్చాడు. చాలా కోపడ్డాడు. నానా, ఏ రోజైనా నాకు మాంసం వండావా? ఏ రోజైనా నాకు పశువుని ఇచ్చావా? సంతోషించమన్నావా అంటే ఆ తండ్రి మాట అన్నాడు, నానా నువ్వు నాతో పాటు ఎల్లప్పుడూ ఉండేవాడివే, కానీ నీ తమ్ముడు చచ్చి బ్రతికాడు, మళ్ళీ మనకు దొరికాడు. మన తమ్ముడే మన ఆస్తి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన బిడ్డలే మన ఆస్తి. వాడు మన మీద తిరుగుబాటు చేసిన, వాళ్ళు మనం కాదనుకున్నా, బైబిల్ చెప్తున్న సత్యం ఏంటి అంటే, నీ ఆస్తి
ఏదైనా ఉంది అంటే అది నీ బిడ్డలే. కాబట్టి ఎప్పుడు బిడ్డలను దూరం చేసుకోవద్దు. బిడ్డలను సంపాదించుకోండి, బిడ్డలు కలిగి ఉండండి. ఒకవేళ బిడ్డలు లేకపోతే నా దేవుడు ఈ యొక్క కొత్త సంవత్సరము 2వ నెలలో దేవుడు ప్రతి గర్భాన్ని తెరుచునుగాక. అలాగే బిడ్డలతో బాధపడితే చదువు లేక, ఉద్యోగాలు లేక, వ్యాపారాలు లేక, చేతి పనులు లేక బిడ్డలు చదువుకుంటూ ఇంకో నెలలో పిల్లలు పరీక్షలు రాయబోతున్నారు, ఇంటర్మీడియట్, డిగ్రీ, అలాగే ఏప్రిల్ నెలలో 10th క్లాస్. మీ బిడ్డలకు దేవుడు మంచి భవిష్యత్తును అనుగ్రహించునుగాక, ప్రయోజకులగునుగాక. చూసారా, మీ గురించి కాకపోయినా మీ బిడ్డల గురించి అనగానే ఆమెను ఎందుకు అనగలుగుతున్నారంటే వాళ్ళు బాగుంటే మనం సంతోషమే. నిజమే, వాళ్ళు బాగుంటే మనం బాగుంటే. కొడుకు ఎంత తాగినవ్వండి, ఎంత తిరిగిపోతామనివ్వండి, తల్లి వదిలేసుకుంటుందా? లేదండి, తల్లి. కాబట్టి బైబిల్ చెప్తున్న సత్యం ఏంటి తెలుసా? నీ ఇల్లును వస్తువులతో కాదు నింపుకోవాల్సింది, నీ ఇల్లునంట నీ పిల్లలతో నింపుకో. పిల్లలే మన ఆస్తి. ఒకప్పుడు చూడండి, పోలమ్మ గారు ఎంతమంది పిల్లలు మొత్తం మీకు అని అడిగామనుకోండి, ఒకవేళ మీ అమ్మగారికి ఎంతమంది లేదా అమ్మమ్మ గారికి ఎంతమంది అని అడిగితే ఏం చెప్తారు? ఇంటినంటే ఒక 10-15 మంది ఉండేవారా? పెద్ద కుటుంబాలు ఉండేవి ఒకప్పుడు. ఇప్పుడు మనమిద్దరం మనకిద్దరం, ఇప్పుడేమో మనమిద్దరం మనకు ఒకలే చాలు. గమనించండి ప్రేమ దేవుని బిడ్డలారా, ఒక ఆయన ఒక స్టేట్మెంట్ రాశాడు. ఏమనంటే, ఒక తల్లి అంట 10 మంది కొడుకులైనా పెంచగలదంట, కానీ 10 మంది కొడుకులు ఓ తల్లిని పెంచలేకపోతున్నారు. ముసలిది అయిపోయింది, ఎవడు సాకరీ చేస్తాడు? చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. నిజమే కదా, ఒక తల్లి 10 మందిని కొడుకులు పెంచారు. నిజంగా ఒక ఆయన ఈ మధ్యన అంటున్నాడు, మేమందరం కూర్చున్నప్పుడు సేవకులు అంటున్నాడు, ఏంటండి పాస్టర్ గారు, తింటున్నాం, పనికి వెళ్తున్నాం, తింటున్నాం, సేవ చేస్తున్నాం, మళ్ళీ రాత్రి అవుతుంది, పడుకుంటున్నాం, మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ తెల్లారవుతుంది, మళ్ళీ ఏంటి కడుపు అంటదే, తీసుకురా ఆకలే, తీసుకురా మధ్యాహ్నం, తీసుకురా భోజనం, రాత్రికి భోజనం. ఈ భోజనం కోసం కష్టపడుతున్నాం, మళ్ళీ తెల్లారేటప్పుడు మళ్ళీ ఏంటి, మళ్ళీ పనికి వెళ్ళాల్సి వస్తుంది. ఏంటంటే ఈ జీవితాలు ఏంటంటే అసలు దేవుడి ఆకలి బాధలు పెట్టాడేంటి, ఫ్యామిలీ బాధలు పెట్టాడేంటి, ఏమిటి కుటుంబ బాధలు పెట్టాడేంటి? బాధ కాదు నాన్న, ఇది బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. ఏమీ లేకపోతే వికారాలు అయిపోతాం మనం. అందుకని దేవుడు అంట మనకిచ్చిన మంచి ధనం, నేను అంటాను మన పిల్లల కోసం మనం ఎంతైనా వెనక్కి తిరగకుండా ఖర్చు పెడుతుంది. దేనికయ్యా అంటే ధనం కంటే విలువైన వాళ్ళు మన పిల్లలే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మీ ఇంటిని ఏం దెంతో నింపుకున్నారు నేను అడగను ఈరోజు, కానీ నీ పిల్లలతో నింపుకో చాలు. రెండవది సామెతల గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. బంగారును కలవు, తెలివినొచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు. మనకి బంగారం అమూల్యమైనది, వెండి, ఇత్తడి, రాగి ఇవన్నీ అమూల్యమైనవి. కానీ ఒక మనిషి యొక్క తెలివి మాటలే, పెదవుల గుండా వచ్చే మాటలే మన సొత్తు, మన చదువే మన సొత్తు. ఇది ఒక మాట చెప్పాలంటే, మాటలు అంటే అర్థం ఏంటంటే, ఒక టీచర్, ఆయన టీచింగ్, మనం ప్రీచింగ్. ఇప్పుడు నేను ఉన్నాను చూడండి, ఇదే మాటలు ఎవరికైనా చెప్పామనుకున్నా చెప్పొచ్చేవలేవయ్యా అంటారు. కానీ ఒక స్థాయికి వచ్చిన తర్వాత, ఉదాహరణగా నేను శుభ్రంగా, మీకు బాగా నా గురించి ఎందుకులే కానీ జరిగిన సంఘటన ఒకటి చెప్తాను. మన మహాత్మా గాంధీ గారి గురించి మీ అందరికీ తెలుసు. గాంధీ తాతగారు అంట, ఆయన ఉన్న టైంలో ఒక తల్లిగారు అంట ఆయన దగ్గరకు వచ్చి, మా అబ్బాయి రోజు బెల్లం తింటున్నాడండి తాతగారు, మా అబ్బాయికి మీరంటే చాలా ఇష్టం, మీరే చెబితే అదే చేస్తాడండి, కాబట్టి మీరు మా అబ్బాయిని పిలిచి 10 సంవత్సరాలు ఉంటాయి పిల్లవాడికి, నానా బెల్లం తినొద్దురా అని ఒక మాట చెప్పండి చాలు అన్నట్ట. గాంధీ గారు అన్నారంట, ఒక వారం అయ్యాక రా అమ్మా అన్నారంట. సరే, ఒక మరి చెప్పారు పెద్ద ఆయన అని చెప్పి ఒక వారం తర్వాత వెళ్తే ఆ పిల్లోడిని అంట ఒళ్ళో కూర్చోబెట్టుకొని గాంధీ గారు అంట, నానా బెల్లం తినొద్దురా అని చెప్పాడంట.
సరే తాత నువ్వు చెప్పినట్టే తినను అని చెప్పి మానేశాడంట. ఇప్పుడు తల్లికి అనుమానం వచ్చింది, ఈ మొక్క ఏదో వారం ముందే చెప్పొచ్చుగా, ఇప్పుడు వచ్చి వారం రోజులు ఎందుకు తీసుకున్నాడు అని చెప్పి గాంధీ గారి దగ్గరికి వెళ్ళి తన సందేహం అడిగిందంట. అయ్యా వారం రోజులు ఈ మాట చెప్పడానికి మీకు వారం ఎందుకు పట్టిందని. అప్పుడు ఆయన అన్నారంట, అమ్మా నాకు కూడా బెల్లం అంటే ఇష్టమే, నేను కూడా రోజు బెల్లం ముక్క తింటాను. ఒకవేళ వీడికి చెప్పి నేను బెల్లం తిన్నాను అనుకో, రేపు పొద్దున వాడు నన్ను గబుక్కుని బెల్లం తినడం చూసాడు అనుకో, వీళ్ళు చెప్పేవాళ్ళే కానీ చేసేవాళ్ళు కాదని నా మాటకి నాకు గౌరవం ఇవ్వకుండా పోతాడు. కాబట్టి గౌరవం ఇవ్వాలి అంటే నేను చెయ్యాలి, దాని తర్వాత నేను చెప్పాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. చదివేవాడే చెప్పగలడు, చేసి చూపించేవాడే అనేకులకు మాదిరిగా ఉండగలడు. ఈరోజు నేను ఒక పాదిరి అయితే దేవదాస్ దగ్గర అన్నారు, ఓ పాదిరి మమ్మల్ని నువ్వే జనులకు మాదిరి. ఈరోజు పాస్టర్ గారిని గమనిస్తారు, ఎలా ఉంటున్నాడు ఆయన, ఎలా చదువుతున్నాడు, ఎలాగా దేవుని దగ్గర ఉంటున్నాడు, ఆయన మాట తీరేంటి. ఎందుకని ఒక సేవకుడికైనా విలువ దేవుని మాటే. ఎందుకంటే దేవుని మాట దైవజనుల నోట దేవుడు పెట్టాడు గనక. ఈరోజు మీరు ఎందుకు ఏమిటి మౌనంగా ఉండి ఆ మాటలు వింటున్నారంటే నన్ను గురించి కాదు, నా నోట నుండి వచ్చి దేవుడి మాట విలువైంది గనకనే ఆ విలువ నాకును నా మాటలకి ఇస్తున్నారు. పిల్లలు ఎందుకు లెక్చరర్ లేదా టీచర్ చెప్పే మాటలు వింటారంటే జ్ఞానం కలిగి చదువుకున్నాడు గనక ఆయన చదువుకున్న జ్ఞానపు మాటలు వినాలని. సొలొమోను మహారాజు చూడడానికి వచ్చిన ఎవరో శేబాదేశపు రాణి అంటుంది, నీ దగ్గర ఉన్న వాళ్ళందరూ గొప్పోళ్ళయ్యా అంటుంది. అంటే రోజు నీ మాటలు విని నీ జ్ఞానాన్ని నేర్చుకునే ఒక గొప్ప భాగ్యము దేవుడు మీకు ఇచ్చాడని దేవునికి స్తోత్రం చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు నీ మాటలు పక్కింటోడు గౌరవిస్తున్నాడా? ఇది మన ప్రశ్న. చాలా మంది నాతో చెప్తూ ఉంటారు, పాస్టర్ గారు నా దగ్గర డబ్బేమీ లేదండి, కానీ అందరూ నన్ను గౌరవిస్తున్నారంటే నా మాటేనండి. ఆ మాట చెప్పే స్థాయిలోకి మనం ఎందుకు రాకూడదు? పిల్లలైతే పిల్లలకి నేను చెప్తున్నాను, ఆ మాట చెప్పే చదువు మనం చదవగలిగితే మన మాటకి విలువ వస్తుంది. రెండవది, మీరు పెద్దవాళ్ళైతే ఆ మాట చెప్పే నోరు, చక్కటి నోరు, నీ మాటకి విలువ ఇవ్వాలంటే నీ నోరే. ఒక ఆవిడంట పక్కూరు వెళ్తుందంట, కానీ అప్పటికి చీకటి అయిపోయి మధ్యలో ఉన్న ఊర్లో ఆగిపోయిందంట. ఎప్పుడు ఆ ఊర్లో ఆగల ఆవిడ, ఆ ఊరు సంగతి కూడా తెలియదు ఆవిడికి. ఆ పక్కన వాళ్ళని అడుగుతుందంట, అయ్యా ఈ ఊర్లో మంచిదేనా, దొంగలు ఎవరైనా ఉన్నారా, ఈ ఊరు మంచిదేనా? ఆవిడ ఉద్దేశం ఏంటంటే ఈ ఊరు మంచిదేనా అంటాకి దొంగలు ఎవరైనా ఉన్నారా అనే ఉద్దేశం. ఆవిడ గౌక్కుని దొంగలు ఉన్నారు, ఈ ఊరు మంచిదేనా అనకుండా ఈ ఊరు మంచిదేనా అంటే ఆ వ్యక్తి అన్నాడంట, నీ నోరు మంచిదేనా? ఎందుకంటే నీ నోరు మంచిదైతే ఊరు కూడా. మనం మంచోళ్ళు అవ్వాలంటే నీ చదువు, రెండవది నీ నోరు చాలా జాగ్రత్త ఉండాలి. హోషేయ గ్రంథం 14:2 ఉంటుంది, దేవునికంట హృదయమే కాదు నీ నోటి పెదవులు కూడా దేవునికంట అర్పించేయాలంట. మీరు అందరూ సరదాగా ఉన్నారు కాబట్టి మాట చెప్తాను, సరదాగా నేర్చుకుందాం. ఇప్పుడు ఏమొచ్చినాయి, ఊడుపులు జరిగినాయి, కోతలైనవి, ధాన్యం తీతల తర్వాత వెళ్దాంలేండి. ధాన్యం అంట ఇంటికి తీసుకొచ్చుకున్నాడంట ఒక ఆయన. వాళ్ళ ఆవిడతో అంటున్నాడు, వాళ్ళ తాతయ్య గారిని వేసుకుందాం, యోహన్ తాతయ్య గారిని. యోహన్ తాతగారు అంట ఓ 50 బస్తాలు ధాన్యం పండించి రాత్రి ఇంటికి తెచ్చుకొని పోలమ్మ గారితో అంటున్నాడంట, అమ్మ ఏమనంటే క్షమించే, పోలమ్మ గారితో అంటున్నాడంట, ఏవే ధాన్యాన్ని రేపు పొద్దున ఎక్కడ తీసుకెళ్ళాలి, మిల్లుకి తీసుకెళ్తున్నా, ఓ 10 బస్తాలు ఆడిస్తా, ఓ 40 బస్తాలు అమ్మేస్తా. మరి ఇంట్లో ఏం సరుకులు కావాలి, 3 నెలలు సరిపోవాలి, మళ్ళీ ధాన్యం వచ్చేదాకా కావాలి కదా, సీటీ రాయవే అన్నాడంట. సీటీ రాసింది, ఆ అమ్మాయిని కూర్చోబెట్టుకో, లక్ష్మమ్మ రాయి సీటీ అంటే బెల్లము, అల్లము, పప్పు, కూరలు అన్నీ రాసింది. శాంతాటంతా ఇచ్చింది. ఎప్పటి నుంచో పోలమ్మ గారు టీవీ చూడడం మొదలెట్టిందంట. ఆ టీవీ చూసినప్పుడు అంటే ఏమనుకోదు ఊరినే సరదాగా, ఈ మధ్య లిప్స్టిక్ యాడ్ చూసిందంట. ఏ యాడ్ చూసింది? పెదాలకి ఏంటయ్యా ఎర్రగా రాసుకుంటున్నారయ్యా అని చెప్తే తాతగారు అన్నారంట, ఏంటిది అది, ఏమన్నా నాకు పేరు గుర్తు రావట్లేదు. ఈలోపు లక్ష్మమ్మ అందంట, లిప్స్టిక్ అందంట. చెప్పండి, ఏ స్టిక్? లిప్స్టిక్ అందంట. మళ్ళీ మర్చిపోతావేమో నాన్న, ఎక్కడికి వెళ్ళినా అడుగు,
రాసుకునేది, పూసుకునేది, అంటించుకునేది. ఏంటంట? రాసుకునేది, పూసుకునేది, అంటించుకునేది. తాతగారు అన్ని కొనేసి, మా ఆవిడ ఎంతో ఇష్టంగా అడిగింది, ఏంటిది? లిప్స్టిక్ అని చెప్పి ఫ్యాన్సీ షాప్కి వెళ్ళాడంట. పాపం ఆడమ్మాయి ఉంటే బాగుండేదేమో, ఈయనతో పాటు మగోడు ఉన్నాడంట అక్కడ. ఆడ దగ్గరికి వెళ్ళి, బాబు ఏదో స్టిక్ అంటయ్యా, రాసుకునేదంట, పూసుకునేదంట. ఆయనే చెప్పచ్చుగా డైరెక్ట్గా పెదాలకు రాసుకునేదని. వాడేమనుకున్నాడంటే, తాతగారికి ఏమైనా పేపర్లు ఉన్నాయేమో, ఏమైనా అంటించుకుంటున్నాడేమో చిరిగిపోయిన కాగితాలు అని ఫెవిస్టిక్ ఇచ్చాడంట, అతుక్కునే గమ్ము. పాపం అదేదో తెలియలేదు పాపం పోలమ్మ గారు, ఎప్పుడు రాసుకోలేదు, ఏదో టీవీలో చూసింది అంతే, తీసి రాసేసుకుని మాట్లాడలా. తాతగారు ఏదో బాగుందే, పెళ్ళేరు కొత్తలో తెచ్చిన బాగుందో సరదాగా గమనించండి. మన మాటలే, మన మాటే మనకి విలువిస్తుంది అన్నమాట. కాబట్టి గమనించండి, మనం ఏం మాట్లాడుతున్నామా అన్నది ఆచితూచి మాట్లాడాలంట. మీరు మీ పిల్లలకి చెప్పుంటారో లేదా మీ మనవాళ్ళ దగ్గర వినుంటారో నాకు తెలియదు, కానీ మీ అమ్మగారి మాట అని ఉంటారు, ఓ వాగమాకే, నోటి నిండా ముత్యాలు ఉంటాయి రాలతాయేమో అంట. అన్నారు ఎప్పుడైనా? కొన్నిసార్లు ఇలా అని ఉంటారు, మాట్లాడవేంటే నోట్లేదు ముత్యాలు ఎట్టుకున్నట్టు రాలిపోతాయా? నేను చిన్నప్పుడు విన్నా ఇది. మా అమ్మగారు లేదా మా మామగారు అనేవారు, మాట్లాడలేదు అనుకో, మాట్లాడవేరా, నీ మాట్లాడు ముచ్చాలా ఏంటి, రాలిపోతాయని మేము ఏరుకుంటాం ఏంటి, మాట్లాడదు ఏరుకుంటాం అనేవారు చిన్నప్పుడు. అంటే మాటకి విలువ ఎక్కువ. బైబిల్ కూడా ఏమంటుందంటే, ఎక్కువ విను, తక్కువ మాట్లాడు. ఎందుకంటే నీ మాటకి విలువ ఎక్కువ మాట్లాడితే రాదు. గుర్తుపెట్టుకోండి, ఎక్కువ మాట్లాడితే విలువ కాదు మనకి, ఎంత తక్కువ మాట్లాడితే అంత ఎక్కువ విలువ వస్తుంది. కాబట్టి ఒకవేళ ఎక్కువ మాట్లాడితే మాటలు బంద్ చేయండి. మన మాటకి విలువ ఉంది, మన మాటకి శక్తి ఉంది. ఇంకా దాని గురించి రిఫరెన్స్ చెప్తే టైం సాలదు కాబట్టి నేను ముగించేస్తాను. ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను. ఒకటేమో మన పిల్లలే మన సొత్తు, రెండవది మన మాటలే మన ధనం, మన ఆస్తి. మూడవది సామెతల గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువ గల సొత్తు ఏది దానితో సాటి కాదు. మన తెలివే మన ఆస్తి. దేవునికి స్తోత్రం చెప్పండి. మన తెలివే మన ఆస్తి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, తెలివిగా కాపురం చేస్తున్నామా? దేవుడు భర్తతో అన్నాడు, నీ భార్య మట్టి ఘటము కనుక తెలివిగా కాపురం చేయ. 1 పేతురు పత్రిక 3:7 మనం చూస్తాం మాట. నీ భార్యతో తెలివిగా కాపురం చేయమని భర్తతో చెప్పాడు. అలాగే భార్యతో కూడా సామెతల గ్రంథం 14:1 జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొనును, 3 రాళ్ళు తన యొక్క మూర్ఖత్వం చేత ఇల్లు పెరుగు. కాపురం వేరు చేసుకుంటుంది, ఆ కాపురం చెడగొట్టుకుంటుంది. కాబట్టి మనం జ్ఞానవంతులుగా ఉండాలి. నేను ఒక చోటకు ఒక పెళ్ళికి వెళ్ళా, అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని అడుగుతాను, ఎందుకో నాకు అనిపిస్తుంది. భార్య ఎంత తెలివిగా ఉండాలో ఒక ఆయన వాక్యం చెప్తున్నప్పుడు ఒక ఉదాహరణ చెప్పాడు. కుదిరితే మనం కూడా అదే తెలివితేటలు కలుగుందాం. భర్త ఈరోజు ఏం కూర తెచ్చుకుందామండి అని అడిగితే, నా దగ్గర ఈరోజు డబ్బులు లేవే, ఇదిగో అని చెప్పి ఓ 10 రూపాయలు, మళ్ళీ తాతగారి దగ్గరికి వద్దామా, ఆ 10 రూపాయలతో తాతగారిది వెళ్ళి కూరగాయలు తీసుకురా అయ్యా అని పోలమ్మ గారు అన్నారు. తాతయ్య గారితో వెళ్తూ మాట ఉంది, కూర వండాలి. ఏమండాలి? కూర వండాలి. 2 అయ్యా ఆ 10 రూపాయల్లోనే కూర తీసుకురా, ఏది మాంసం కూర కాదులేండి, కూరగాయలు ఏమైనా తీసుకురా. 2 మన ఇంట్లో తాడు తెగిపోయింది, హ్యాండ్ బ్యాగ్ తాడు, కొంచెం తాడు కూడా తీసుకురా. 3 మన పూల కుండీలో లేదా మన డెకరేషన్ గ్లాసులో పువ్వులు వాడిపోయినాయి, దాంట్లోకి పువ్వులు తీసుకురా అందంట. 10 రూపాయలకి ఎక్కడ వస్తాయే అని చెప్పి అంటూనే వెళ్ళాడు. ఆ కొట్టంతా తిరిగాడు, కానీ వచ్చేసి నా వల్ల కాదమ్మా, ఈ 10 రూపాయలతో నేను ఈ 3 నేను తీసుకురాలేను అంటే పోలమ్మ గారు బయలుదేరారంట. బయలుదేరి అందులో 5 రూపాయలతో, ఎంత
5 రూపాయలతో 2 గోంగూర కట్టలు తెచ్చారంట. స్తోత్రం చెప్పండి. ఈ 2 గోంగూర కట్టలతో బాగా ముదిరిన గోంగూర తెచ్చారంట, పప్పులో వేసి వండారంట. అక్కడికి అయిపోయిందా? దాని కాడలతోనంట తాడులాగా అల్లి హ్యాండ్ బ్యాగ్ తగిలించుకున్నారంట. 3 మీకు తెలిసే ఉంటుంది, గోంగూర ఎర్ర పువ్వులు ఉంటాయి, ఎర్రగా మా ముదిరితే పువ్వు వస్తుంది. ఆ పువ్వులంట డెకరేషన్ బ్లౌజ్లో పెట్టిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత? అంతే. ఆ డబ్బుతోనే 3 పనులు చేసింది. ఉన్న దాంట్లో సరిపెట్టగలిగే కుటుంబం ఉంటుంది చూడండి, అదేనండి బంగారమైన కుటుంబం. నేను అంటాను, భర్త తెచ్చిన దాంట్లో సరిపెట్టగలిగే భార్య అన్నిటికంటే గొప్ప ఆస్తి. తన కుటుంబానికి సరిపడా తాగలిగిన భర్త తన కుటుంబానికి ఆస్తి. తెచ్చిన దాంట్లో సరిపెట్టుకుని తిన్న పిల్లలు కుటుంబానికి ఆస్తి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడ సాలదు, నువ్వు 1,00,000 రూపాయలు తెచ్చినా సాలదండి. సాలదని కేకలేస్తే గొప్ప కాదు. తెచ్చిన దాన్ని పొదుపుగా వాడటం ఉంటుంది చూడండి, అది జ్ఞానంతో వాడడం. అది జ్ఞానం ఏ కుటుంబంలో ఉంటుందో, ఆ సరిపెట్టే గుణం ఏ ఇంట్లో ఉంటుందో ఆ కుటుంబానికి వాళ్ళే ఆస్తి. అందుకనే 3 ముక్కలు చెప్పాను. 1, మీ పిల్లలే మీ ఆస్తి. మీ ఇంట్లో ఫ్రిడ్జ్లు ఉన్నా, వాషింగ్ మిషన్లు ఉన్నాయి నేను అంటలా. నీ ఇంట్లో దేనితో నింపుకోవాలంటే నీ పిల్లలతో నింపు. 2, నీ ఇంటికి గౌరవం, నీ ఇంటికి విలువ, నీ ఇంటికి ఆస్తి నీ నోటి మాట ఉండాలి. నీ నోటి మాటను జాగ్రత్తగా కాపాడుకో. 3, నీ జ్ఞానం చొప్పున నీ ఇంట్లో కాపురం చేయి. ఎవరికి సాలదు, లక్షాధికారికైనా సాలదు, కానీ సరిపెట్టుకునే మనసుండి జ్ఞానం చొప్పున కాపురం చేస్తే ఆ జ్ఞానం కలిగిన భార్యే, ఆ జ్ఞానం కలిగిన భర్తే, జ్ఞానం కలిగిన పిల్లలే, ఆ జ్ఞానమే మన ఆస్తి. కొంతమంది దగ్గర తెలుగు ఉంటుంది, ఆ ఇంట్లో ఏమీ లేకపోయినా ఆ తెలుగుతోనే రాణించవచ్చు. ఈరోజు అన్నీ ఉంటేనే గొప్పవాళ్ళు అనుకోమాకండి. తెలుగు ఉన్నవాడు గొప్పవాడు, పిల్లలు ఉన్నవాడు గొప్పవాడు, జ్ఞానం ఉన్నవాడు గొప్పవాడు, నోటి మాటకి విలువ తెచ్చుకున్నవాడు గొప్పవాడు. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు తన స్వకీయ రక్తమును సంపాదించి మన కొరకు కార్చి నీకు విలువైన సంపదనిచ్చాడు. అదేంటో తెలుసా? నీ పిల్లలైనా, నీ కుటుంబాన్నైనా, నిన్నైనా తన రక్తంతో కడిగి విలువ లేని మనకు విలువనిచ్చాడు. యేసయ్య రక్తమే మన ఆస్తి. ఆయన దేవుడు కాగలిగిన ప్రజలంట ధన్యులంట. ఈరోజు ప్రియమైన దేవుని పెట్టారా, ఏ దేవుడు నమ్ముకున్నాం అన్నది గొప్పది కాదు, కానీ నమ్ముకున్న దేవుడు మన కోసం ఏం తెచ్చాడా, ఏం చేశాడా, ఏం కలుగున్నాడా అన్నది గొప్ప విషయం. అందుకని బైబిల్ చెప్తుంది, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ శరీరముతో ఆయన మహిమపరచండి. ఆయనే మన ఆస్తి, మన దేవుడే మన ఆస్తి. ఎందుకని? నీ కొరకు ప్రాణం పెట్టినంత ప్రేమ చూపించాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకయ్యా నేనంత ప్రేమ అంటే, యోహాను సువార్త 3:16 చెప్తుంది, దేవుడు లోకముని ఎంతో ప్రేమించిన కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వసించి నమ్ముకున్న వారి యందు నిత్యజీవం కలగాలని ఆయన తన కుమారుని అనుగ్రహించి వెళ్ళిపోయాడు. తండ్రి తన ఆస్తి తన కుమారుడే మనకిచ్చేస్తాడు. ఆయన్ని నమ్ముకున్న మనము గొప్ప సంపద కలిగిన వారు, గొప్ప ఆస్తి కలిగిన వారు. యేసే నమ్ముకుంటే డబ్బు సంపాదిస్తారని నేను చెప్పను, కానీ యేసే నమ్ముకుంటే పరలోకాన్ని సంపాదిస్తారని బట్టి నేను కొండ బద్దలు కొట్టగలను, హెచ్చించి మాట్లాడగలను. క్రీస్తుని బట్టే మన ఆస్తి, క్రీస్తే మన ఆస్తి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ భూలోకంలో నువ్వేం సంపాదించుకుంటావో పై 3 సంపాదించుకున్న దానికంటే అతి విలువైనది పౌలు భక్తుడు అంటాడు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో, నేను నా జ్ఞానాన్ని కాదు, తెలివిని కాదు, అవన్నీ వెంటతో సమానం, నేను క్రీస్తుని సంపాదించుకుంటుని, ఆయనే నా ఆస్తి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని నమ్ముకోవడం అంటే గొప్ప విషయం కాదండి. ఇది ఎందరికో కానీ కలగని గొప్ప భాగ్యం. ఆయన ప్రభు బలలోకి వచ్చిన మనము ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మనలో బ్రతుకులాగున శరీరం అనే రొట్టిని, ద్రాక్షారసం అనే రక్తమును తీసుకుంటూ మన జీవిత పయనములో క్రీస్తు అనే సంపద కలిగి ముందుకు సాగిపోయే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. తల వంచని ప్రార్థన చేసుకుందాం.